ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఈ రోజు అయితే మేము ఒక డీమార్ట్ లో హైదరాబాద్ లో టమాటోస్ తీసుకొచ్చాము కేజీ వరకు. సో ఆ టమాటోస్ లో మొత్తం తెల్ల పురుగులేనండి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇప్పుడే తీసుకొచ్చినాం. ఇంకా ఎన్ని రోజులు స్టాక్ ఉంటాయో ఏసీలలో, కానీ ఇందులో చూస్తే మాత్రం మొత్తం తెల్ల పురుగులు. మా పాప తింటా అంటే కోసి ఇద్దామని చూసాను. జస్ట్ నేను కర్రీ చేయడానికి వెజిటేబుల్ కట్ చేస్తున్నప్పుడల్లా మా పాప టమాటోస్ ఎక్కువగా తింటది. ఏం తినదు, బట్ టమాటోస్ మాత్రమే తింటది. ఇంకా ఆ టమాటోస్ లో అయితే ఎప్పుడైనా పిల్లలకి ఏది ఇచ్చేటప్పుడైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఏం ఇచ్చేటప్పుడైనా కట్ చేసి చూసి మరీ ఇవ్వండి. చాలా తెల్ల పురుగులు అయితే ఉన్నాయి. ఇవి తింటే పిల్లలకి వర్షాకాలంలో డైజెస్టింగ్ ఇంకా విరోచనాలు వాంతులు ఎక్కువగా అయ్యి నీరసమై జ్వరం ఇంకా ఇవన్నీ వస్తాయండి. చూసి ఇవ్వండి. డేంజర్ కూడా అవుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి చాలా సీరియస్నెస్ అవుతుంది. మీకైతే ఇప్పుడు ఈ పురుగులు అయితే చూపిస్తాను చూడండి. ఇందులో చాలా పురుగులు ఉన్నాయి. ఇంకా చాలా పురుగులు అయితే ఉన్నాయండి, తెల్ల పురుగులు. నేను వెజిటేబుల్ కట్ చేద్దామని మాత్రమే పెట్టాను చూడండి. ఇంకా ఇక్కడే పెట్టాను. సో ఇవన్నీ కట్ చేసిన తర్వాత నేను టమాటోస్ కట్ చేస్తున్నా అంతే. ఇందులో చాలా పురుగులు వచ్చినాయి, మీకు చూపిద్దాం. ఇంకా చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో. సొసైటీలో ఏం తిని బ్రతకాలండి, చేసేది మొత్తం తినడానికే. కూటి కోసమే కోటి విద్యలు. కానీ ఈ హైదరాబాద్ లో బ్రతకాలంటే బిజినెస్ కోసమే అన్నట్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు. సో మీరైతే పురుగులు గమనిస్తే చాలా ఉన్నాయండి. ఇంకా మీకు చూపిస్తా క్లారిటీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ పురుగు ఇలా చాలా ఉన్నాయి. అదైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇక్కడైతే చూసారు కదా, వెళ్ళిపోతున్నాయి. ఏంటో అండి, ప్రాణాల కోసమే బ్రతకాల్సి వస్తుంది. ఏది తిన్నా కూడా ఇంతే, అంత కల్తీ. ఇంకా మొత్తం ఇలా బిజినెస్ కోసం చనిపోయే పదార్థాలనే ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. చాలా చిన్న పురుగులండి, చాలా. ఇక్కడ ఒకటి ఉందండి చూడండి, ఇక్కడ నేను చూపించిన దగ్గర చాలా చిన్న పురుగులు. ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ. సో చూడండి లోపలికి వెళ్ళిపోతుంది. ఎన్ని పురుగులు అంటే చెప్పలేనండి, చాలా వందల పురుగులు ఉన్నాయి. ఇలా ఫుడ్ అంతా కల్తీ జరుగుతుంది. ఇవన్నీ తింటే గనక మనకి ఆరోగ్యానికి చూడండి ఇవన్నీ ఎన్ని పురుగులు ఉన్నాయో. మొత్తం చాలా వరకు పురుగులే ఉన్నాయి. కాబట్టి మనం చూసుకొని తినడం మేలు. సో మనం చూసుకొని కనుక తినకపోతే ఈ వర్షాకాలంలో వాంతులు, విరోచనాలు, డయేరియా ఇవన్నీ ఎక్కువగా వస్తాయి. పిల్లలకు అనారోగ్యం బారిన అయితే పడతారు. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొస్తే మంచిగా చూసి కట్ చేసుకొని తినండి. ఇంకా ప్రపంచంలో ఏం తినాలో అర్థం కావట్లేదు. ఏది తినాలన్నా భయం వేస్తుంది ఇప్పుడైతే. ఎన్ని పురుగులు ఉన్నాయో. ఈ పురుగులన్నీ తింటే మేము బ్రతకాలో చావాలో. థ్యాంక్ గాడ్ బాగానే చూశాను. ఇంకా చూడకపోయి ఉంటే పాపకి ఇచ్చేదాన్ని. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి అన్ని చూసియండి. వర్షాకాలం కదా, కొంచెం వెట్ అయినా కూడా బాగా పురుగు బట్టి ఫ్రూట్స్ అయినా తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా డిమార్ట్ లో తెచ్చుకోకండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అవి ఎప్పుడో స్టాక్ ఉన్నవి, ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయే అమ్ముతారు తప్ప. ఇంకా మంచిగా ఫ్రెష్ గా అయితే తేరండి. ఫ్రెష్ గా తెస్తారని మీరు ఒక అపోహలో ఉంటారు. సో మీరు ఖచ్చితంగా మార్కెట్ కి వీక్లీ వారం మంచి మార్కెట్ లో ఫ్రెష్ గా ఉంటాయి, అప్పుడు మాత్రమే తెచ్చుకోండి. ఇంకా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ అన్ని పురుగులే ఉన్నాయండి. సో ఖచ్చితంగా మీరైతే మార్కెట్ లో మాత్రమే తెచ్చుకోండి. నా అనుభవంతో చెప్తున్నాను. చాలా పురుగులు అండి, తెల్ల పురుగులు అయితే. ఇంకా మొత్తం టమాటోస్ మొత్తం ఇంకా డస్ట్బిన్ లో పడేసాను. చిన్నగా చూస్తే చాలా సన్నగా ఉన్నాయి. ఇంకా నిన్న కూడా నేను చారు చేశాను, టమాటో చారు.
సో అందులో కూడా మేబీ ఉండొచ్చు అనుకుంటున్నా, కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నాకు ఇంత చిన్నవి కనపడలేదు. సో నేను నిన్న ఆల్రెడీ చారు చేశాను, కానీ ఈరోజు ఎందుకో ఇంకా డౌట్ వచ్చి మంచిగా క్లీన్ చేసి దగ్గరగా చూసాను. పాపకి ఇస్తున్నా కదా అని మంచిగా చూసాను. సో ఫుల్ పురుగులు ఉన్నాయండి, చాలా పురుగులు ఉన్నాయి, దీని నిండా పురుగులు ఉన్నాయి. ఇంకా ఇవి తిని ఇంకా హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. మంచిగా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకోండి. ఇవైతే ఇంకా డీమార్ట్లలో అస్సలు తెచ్చుకోకండి.